క్రాంతి గారు నమస్కారం అండి. నమస్తే. అద్భుతమైన గాయని మీరు. మరి అంత సీన్ లేదండి, ఎక్కువ పాడిన. మీ వారితో సురేంద్ర గారితో ఇంటర్వ్యూ అయిన సందర్భంలో చెప్పారు ఏమనంటే, మీరు అన్ని కాంపిటీషన్స్లో వెళ్తే ప్రైజ్లు వచ్చేవి, కానీ ఎక్కువ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళలేదు. 4-5 కాంపిటీషన్స్కి, అంటే కాలేజ్కి వెళ్ళిన తర్వాత వెళ్ళాను, అప్పుడు వచ్చాయి ప్రైజ్లు, అంతే. కానీ అంత పబ్లిక్ రావాలి అన్న ఆలోచన కానీ ఏది లేదు. మీరు అంటే మీ పాట ప్రయాణం సహజంగా ఇంట్లో ఉండి మా ఇంట్లోనే ఏమండి గారు, అంటే సంగీతరావు గారు వాళ్ళు ఫ్యామిలీ కూడా ఉండేది. ఎవరన్నా మార్నింగ్ ఒక పాట ఒకళ్ళు స్టార్ట్ చేస్తే నైట్ అయ్యేసరికి అది కోరస్ అయిపోయేది. అందరు అదే పాడుతూ ఉండేవాళ్ళు. అలా 24 hours మ్యూజిక్లోనే ఉన్నాం, అంతే. ఏ పాటలు ఎక్కువ మీరు శాస్త్రీయ నేర్చుకోలేదట కదా? ఎక్కువ లేదు, అంటే ఏమండి గారు నేర్పించారు పాపం. ఆయన కూర్చున్నప్పుడల్లా అమ్మ తరిమేది నన్ను. ఆయన ఒంటరిగా కూర్చోకూడదు, నేను ప్రే చేస్తూ ఉండేదాన్ని. అది ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఇంట్రెస్ట్ వచ్చే టైంకి ఆయనకి నేర్పించేది లేదు. సో నాకు ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా నాకు నచ్చలే, నేర్చుకోవాలనిపించలేదు, అనుకుని నేర్చుకోలేదు. సినిమా పాటలు అవి అలా వింటూ పాడుతూ ఉండడమే తప్పితే అంతకన్నా నేర్చుకోలేదు. మీ పాట విని నాన్నగారు ఏమనేవారు ఆ రోజుల్లో? అంత లేదు కదా, నేను ఇంకా 6th standardలో ఉండగానే నాన్నగారు పోయారు. ఓహో, సో ఎక్కువ మీ పాట అసలు వినలేదు అయితే? ఇంట్లో పాడుతూ ఉంటే వింటూ ఉంటారు కదా, అందుకే నేర్పించారు. వాయిస్ బాగుంటుంది అని అది నేర్పించారు. బాగుంది అని అన్నారా? మాకంత తెలీదు, అంతే, అంత పట్టించుకునేంత తెలీదు మాకు. అనేవాళ్ళేమో తెలియదు మరి. అంటే నాన్నగారికి ఒక ఐడియా ఉండేది, పెద్దన్నయ్య ఏమో ఏమన్నా ఇన్స్ట్రుమెంటు, చిన్నన్నయ్య వయలిన్ వాయించాలి, మా సుగుణ శ్యామలానేమో వీణ వాయిస్తే నేను పాడాలి. అది ఆయన కళ. అది నెరవేరలేదు, అంతే. అంటే బట్ అందరూ కొద్ది గొప్ప సంగీతం నేర్చుకుంటే సుగుణ శ్యామల బాగా వాయిస్తారు వీణ. వీణ చాలా బాగా వాయిస్తారు. మా చిన్నన్నయ్య వయలిన్ చాలా బాగా వాయిస్తాడు. మా పెద్దన్నయ్య వాయించిన ఇన్స్ట్రుమెంట్ అంటూ లేదు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాడు, పాడతాడు బాగా. మా చిన్నన్నయ్య కూడా బాగా పాడతాడు. అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇచ్చాడు. చాలా చూసాం, అది నేను ప్రోగ్రామ్స్లో చూసాం. మా పెద్దన్నయ్య వాయిస్ కూడా చాలా బాగుంటుంది. తను మ్యూజిక్ విద్వాన్ మెడ్రాస్ యూనివర్సిటీలో ఇక్కడ చేసాడు. అనుకుని నేను చిన్నదాన్ని కదా, ఎంతసేపు ఆడుకోవడంలో ఉన్నాను కానీ నేర్చుకోవడంలో లేను, పరిగెట్టడమే. వాళ్ళ అమ్మగారి 93వ పుట్టినరోజు. అమ్మ అంటుంది నాకు 94 వచ్చేసే అంటుంది, క్యాల్కులేట్ చేయాలి. మా సుగుణకైతే అవన్నీ గుర్తుంటాయి, నాకు గుర్తుండవు అని. ఒక నాన్నగారి పాట ఏమన్నా ఒక పల్లవి మీ నోట వినొచ్చా? చాలా వినొచ్చు. నీలో నన్నే నిలిపేవు నేడే, ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో. అసలు మ్యూజిక్ పాడడం అనేది ఆపేసి చాలా కాలం అయింది. అంటే ఇంట్లో పనులతోనే సరిపోయేది. కానీ ఆ పలుకు తెలుస్తోంది, ఆ గమకాలు లడ్డూలాగా పూర్తిగా, అంటే గమకాలు పూర్తిగా పలకడం అన్నది అది ఇంట్లో ఉండే వాతావరణాన్ని బట్టి వస్తుంది. అంటే ఎప్పుడు పాడుతూనే ఉంటాం కదా, పాడేవాళ్ళం. పెళ్ళైన తర్వాత ఆగిపోయింది ఎందుకో మరి తెలియదు. ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా పాడడం అనేది తగ్గిపోయింది. పిల్లలు పుట్టాక ఫుల్. ఇప్పుడు మన వాళ్ళు వచ్చేసారు, అసలు పూర్తిగా స్టాప్ అయిపోయింది. పాడి కూడా 30-40 సంవత్సరాలు అవుతుంది వాయిస్ విప్పి పాడడం. మీరు అప్పుడు కాంపిటీషన్స్లో పాడినప్పుడు మరి నాన్నగారి పాటలే పాడేవారా? లేదండి, సుశీల గారి పాటలను లతా మంగేష్కర్ పాటలు పాడతాం. ఓ, అయితే ఒక్క లైన్ మా కోసం. సుశీలమ్మ పాట కానీ లతాజీ పాట కానీ మీ ఇష్టం. సుశీల గారిది అయితే உன்னை ஒன்று கேட்பேன் உண்மை சொல்ல வேண்டும் என்னை பாட சொன்னால் என்ன పాడ తోండ్రుం என்ன పాడ తోండ్రుం. ఇది పాడాను. కాలేజీలోనేమో ఇప్పటికీ అడుగుతూ ఉంటారు ఆ పాట పాడమని నన్ను, ఎవరన్నా పాత వాళ్ళు కనిపిస్తే. नैना बरसे रिमझिम रिमझिम पिया तोरे आव
बन की आस तेना बरसे ఇది చాలా చక్కగా హాయిగా లలిత సంగీతం రోజులు గుర్తొస్తున్నాయి. అంటే ఒక టైంలో బాగా ఉండేవి కదా లైట్ సాంగ్స్, ఇప్పుడు ఇప్పుడు బాగా లైట్ మ్యూజిక్ తగ్గింది. సినిమా మ్యూజిక్ బాగా ఎక్కువ డామినేట్ చేస్తుంది. వీళ్ళందరూ ఎగతాళి చేస్తారు, అన్నీ దెయ్యం పాటలు పాడతావు అప్పుడే నీకు ప్రైజ్ అంటే అది. కానీ లేకపోతే మధుమతి సాంగ్ ఉంది కదా, ఆ పాట ఆచార్య పరదేశి, అవి రెండు పాడినప్పుడు 2 ప్రైజులు వచ్చాయి. సుశీల గారిది ఇది పాడినప్పుడు నేను 3, 4 అటెండ్ అయ్యాను. సుశీల గారిది అయితే పాత జ్ఞాపకం మిల్లయోను ఇది 2 పాడేసరికి 2టికి ప్రైజ్ వచ్చింది. నాకు చాలు, అంతకన్నా అప్పటికి కాలేజ్ అయిపోయింది, వచ్చేసాం. చాలా అంటే నాన్నగారి పాట ఇప్పుడు మీకు ఇంకో చాలా చిన్న వయసులోనే వారు వెళ్ళిపోయారు కాబట్టి, బట్ ఆయన ఆ ఛాయలన్నీ మీ పాఠాంతరంలో స్పష్టంగా ఉన్నాయి. సో సంతోషం, ఇవాళ సంతోషకరమైన రోజు ఇవాళ. మాకేమో బయట ఎక్కడన్నా పాడి తప్పుగా పాడేస్తే నాన్నగారి పేరు చెడిపోతుందని అది ఒక భయం, అందుకని ఎప్పుడు పాడను. ఏమన్నా తప్పులు వచ్చాయనుకోండి, ఏంట్రా ఆయన కూతురు ఇలా పాడింది అంటారేమో అని అస్సలు పాడను. రోటరీలో పాడుతూ ఉంటాను అంతే. అక్కడైతే అందరూ ఎవరు అంతగా కండుకోరు, హ్యాపీగా వదిలేస్తారు. చిన్న చిన్న తప్పులు వచ్చిన మామూలుగా ఎవరి దగ్గర పాడాలంటే భయం.